హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 42లో మన ప్రస్తుత కర్తవ్యం చెన్నపురి తిరువళ్ళికేణి సారస్వత సంఘంలో ఇచ్చిన ఉపన్యాసంలో పార్ట్ 1. స్వామి వివేకానంద చెన్నపురిలో ఈ ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసాన్ని ఇప్పుడు చదువుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ప్రపంచం సాగిపోతున్న కొద్దీ జీవన సమస్య ప్రతిదినము చాలా గంభీరం, విశాలము అవుతోంది. వేదాంత ధర్మం మొదట దర్శించబడినప్పుడే ఆ ప్రాచీన కాలంలోనే జీవనమంతా అభిన్నమనే మహాసత్యం ప్రబోధపడింది. ప్రపంచాన్ని అంతా తనలో లాక్కుని పోకుండా విశ్వంలో ఒక అణువైన కదలజాలదు. ప్రపంచమంతా వెన్నంటి రాకుండా ఏది పురోగమనం సాగించలేదు. సంకుచిత దృష్టితో అది జాతీయం కానివ్వండి, సాంఘికం కానివ్వండి, ఏ సమస్య పరిష్కారం కాజాలదని అనుదినం మనకు విశుద్ధమవుతూనే ఉంటుంది. ప్రతి సంకల్పం ప్రపంచమంతటా వ్యాపించేంతగా విశాలం కావాలి. ప్రతి ఉద్యమం మానవజాతినంతా, జీవకోటినంతా కూడా తనలో ఇముడ్చుకోలేంత వరకు క్రమాధిక వికాసం పొందాలి. మన దేశం ప్రాచీన కాలాల్లో లాగా కొద్ది శతాబ్దాల నుండి పురోగమించకుండా ఉండటానికి కారణం ఇందువల్ల విస్తమవుతోంది. మనం ఇలా భ్రష్టులం కావడానికి గల కారణాలు ఒకటి మన దృక్పథం సంకుచితం కావడం వల్ల మన కార్యాల ఫలవ్యాప్తి పరిమితం అవ్వడం. ఒకే మహాజాతి నుండి 2 విచిత్రమైన ఉపజాతులు ఉద్భవించాయి. అవి వేర్వేరు పరిస్థితుల్లో, వేర్వేరు వాతావరణాల్లో పడిపోయి దేనికది తన ప్రత్యేక మార్గంలో జీవిత సమస్యల్ని పరిష్కరించడానికి పూనుకున్నాయి. ప్రాచీన హిందూ జాతి, ప్రాచీన గ్రీకు జాతి, ఈ 2 ఉపజాతులు. హైందవ వార్యుడు ఉత్తరాన తుషార కిరీటంలో ఒప్పారు హిమాలయ పర్వతాలు, చుట్టూ ప్రవాహిక సముద్రాల్ని పోలిన మధుర జలపూరితాలైన నదులు, ఎటు చూసిన దిగంతాల వరకు వ్యాపించినట్లున్న సాంద్రారణ్యాలు. తనకు అడ్డునిలువుగా తన దృష్టిని అంతర్ముఖం చేశాడు. నిశ్చిత మేధాశాలి అయిన ఇతడు తనను ఆదరించిన మనోహర ప్రకృతి దృశ్యాల ప్రేరణ వల్ల ఆంతర్దృష్టి కలవాడు కావడం స్వభావ సిద్ధమే. ఈ విధంగా నిజమనః పరిశోధనమే హైందవ ఆర్యునికి స్వాభావికమైపోయింది. ఇక గ్రీకు ఆర్యుడైతే సుందరమైన గ్రీకు ద్వీపరాశి మధ్య ప్రవేశించాడు. అతడు ఆక్రమించిన భూభాగంలో గంభీర్యానికి మించిన సౌందర్యం ఉంది. వాని చుట్టూ ఉన్న ప్రకృతి నిడారంబర సుందరమైన నేత్రపరంగా ఉంది. కాబట్టి అతని మనస్సు సహజంగా బహిర్ముఖమై బాహ్య ప్రపంచ పరిశీలనకు పూనుకున్నది. తత్ఫలితంగా హిందూ దేశంలో విశ్లేషణ శాస్త్రాలు, గ్రీకు దేశంలో సమ్యక్క రణాశాస్త్రాలు ఉద్భవించాయి. హిందువుని బుద్ధి తన విశిష్ట మార్గంలో నడిచి అద్భుత ఫలాన్ని సాధించింది. ప్రస్తుత కాలంలో సైతం హైందువుని తార్కిక శక్తి, మేధాశక్తి సాటిలేనివి. ఏ ఇతర దేశాల బాలురుకు మన బాలురు తీసిపోరు. వారితో పోటీ పడినప్పుడంతా మన వారే విజయం పొందుతున్నారు. బహుశా భారతదేశాన్ని మహమ్మదీయులు జయించడానికి 1-2 శతాబ్దాల పూర్వమే మన జాతి శౌర్యం నష్టపోయి ఉంటుంది. తత్ఫలంగా మన జాతి విశిష్టత హద్దులు మీరేట్లుగా పెరిగి పతిత హేతువైంది. ఆ పతనం భారతదేశంలో అన్నింటిలో, చిత్రకళలో, గానకళలో, శాస్త్రాల్లో, ఇలా అన్నింటిలో కనిపిస్తూ వచ్చింది. చిత్రకళలో విశాలమైన భావసంపద పోయింది. అంగసౌష్టం అడుగంటింది. రూపకల్పనలో గాంభీర్యం తొలగింది. కేవలం అలంకార దృష్టితో కూడిన జిలుగు కూర్పులు బయలుదేరాయి. జాతి స్వతంత్ర కల్పనాశక్తి విధ్వంసమైపోయినట్లు అనిపించింది. గానంలో ప్రాచీన సంస్కృత గాన కళా లక్షణమైన ఆత్మోద్ధారక భావసంపద పోయింది.
ప్రతి స్వరము స్పష్టంగా స్వతంత్రమై నిలిచి అద్భుత సమరస భావాన్ని కల్పన చేయడం అరుదైంది. ప్రతి స్వరం తన విశిష్ట సౌందర్యాన్ని కోల్పోయింది. ఆధునిక గానమంతా అర్థవిహీనమైన సర్వ సమ్మేళనం. గందరగోళమైన శబ్ద విన్యాస రాశి గానకళలో భ్రష్టత్వానికి ఇది ఒక చిహ్నం. మీ ఆదర్శాల్లో కూడా స్వతంత్ర భావ సంపద అడిగంటి ఆలంకారికతే ఎక్కువగా కనిపిస్తుంది. మన అభిమాన క్షేత్రమైన మతంలో కూడా మహాభయంకరమైన పతనమే సంభవించింది. మనం నీరు తాగేటప్పుడు చెంబును కుడి చేత్తో పట్టుకోవాలా లేక ఎడమ చేత్తో పట్టుకోవాలా అనే ఇలాంటి అప్రధాన సమస్యల గూర్చి తర్కిస్తూ వందల కొద్ది సంవత్సరాలు తమ శక్తిని బుద్ధిని కాలాన్ని బూడిదలో పోస్తున్న ఈ చచ్చుజాతి ఇంతకంటే ఏం చేయగలదని మీరు ఆశించగలరు? నేను మిమ్మల్ని తాకవచ్చునా? మీరు నన్ను తాకవచ్చా? అలా తాకితే చేసుకోవలసిన ప్రాయశ్చిత్తమేమి? ఇలాంటి వాదలతోనూ వంటింటి విషయాలను కూర్చుని చర్చలతోనూ దేశంలోని మేధస్సంపన్నులు శతాబ్దాల కొద్ది కాలాన్ని దుర్వ్యయం చేయడం కంటే మించిన భ్రష్టత్వం ఇంకేముంటుంది? జీవేశ్వర సంబంధాన్ని గూర్చి ఎన్నడైనా లోకంలో ప్రచారం గావించిన సిద్ధాంతాలకంత ఉత్తమోత్తమం, సూక్ష్మాతి సూక్ష్మం, మహిమాడ్వం అయిన మహా సిద్ధాంతాలకు నిధి అనదగిన వేదాంతం అడవుల పాలై సగం నష్టమైంది. కొద్దిమంది సన్యాసులు ఇందులో కొంత కాపాడారు. తీరు మహాజాతిలోని తక్కిన వారంతా ఒకరినొకరు తాకడం, అన్నవస్త్రాలు తీరు మొదలైన మహా సమస్యను గూర్చి నిర్విరామంగా తర్కించేవారు. మహమ్మదీయ సామ్రాజ్యం మనకు చాలా ఉపకారాలను సమకూర్చిన మాట నిజమే. ప్రపంచంలో అత్యంత నీచమానవుడు సైతం అత్యుత్తమ పురుష శ్రేష్ఠునికైనా ఎప్పుడో ఒకసారి ఏదో కొంత తాను నేర్పగలిగే ఉంటాడు. కానీ అంత మాత్రం చేత జాతికి బలం చేకూరదు. మహమ్మదీ సామ్రాజ్య కాలానికి తర్వాత మేలుకో కీడుకో ఆంగ్లేయుల భారతదేశ ఆక్రమణ జరిగింది. ఏ ఆక్రమణమైనా అనర్థమే. ఎందుకంటే ఒకరి వశమైపోవడమే అనర్థం కాదా? విదేశీయుల పరిపాలన అర్థమనడానికి సంశయం లేదు. కానీ అనర్థం నుండి కూడా ఒక్కొక్కప్పుడు మేలు చేకూరుతూ ఉంటుంది. ఇంగ్లీష్ వారి విజయం వల్ల గొప్ప మేలే చేకూరింది. ఇంగ్లాండే కాక యూరప్ ఖండమంతా అసలు గ్రీక్సు నాగరికతకు రుణపడి ఉంది. యూరప్ నాగరికతలోనూ సంస్కృతిలోనూ గ్రీస్ దేశ ప్రభావం ప్రకటితమవుతూ ఉంటుంది. అక్కడి ప్రతి భవనం, ప్రతి వస్తువు గ్రీసు సంప్రదాయ ముద్రను ధరించి ఉంటుంది. యూరోపియన్ శాస్త్రాలు, కళలు గ్రీసు సాంప్రదాయకాలే గాని వేరు కాదు. నేడు ప్రాచీన గ్రీస్ దేశీయుడు భారత భూమి మీద ప్రాచీన హిందువును కలుసుకోవడానికి వచ్చాడు. ఈ విధంగా విజాతి ప్రభావం నెమ్మదిగా నిశ్శబ్దంగా మనలో చొరబడింది. అప్పటి మన విశాల దృక్పథానికి, మన పునరుద్ధరణోద్యమాలకు పైవాని సమిష్ట బలమే కారణం. జీవితాన్ని గూర్చిన ఉదార విశాల భావాలు ఎన్నో మన ఎదుట నిలిచాయి. మొట్టమొదట మనం కొంత దిగ్భ్రాంతి పొంది సంకుచిత మార్గం పట్టు చూసిన క్రమక్రమంగా కొంతకాలానికి ఈ ఉదార ప్రేరణలు, ఈ విశాల జీవితోద్దేశాలు మన ప్రాచీన గ్రంథాల్లోనే ఉన్నాయని, అవన్నీ హైందవ మతానుసారంగా ఉన్నవే అని గ్రహించి సరైన దారికి వచ్చాం. మన మార్గంలో అపాయాలు చాలా ఉన్నాయి. ప్రపంచంలోనికంతా మనమే మానవులమని తలిచే అత్యంత మూఢభావం అందొకటి. భారతదేశంపై నాకెంత ప్రేమ ఉన్నా, నేనెంతటి దేశాభిమాని అయినా, మన పూర్వుల పట్ల నాకెంతటి పూజ్యభావం ఉన్నా కూడా ఇతర జాతుల నుండి మనం అనేక విషయాలు నేర్చుకోవలసి ఉన్నామని నేను చెప్పక తప్పదు. మనం అందరి పాదాల చెంత కూర్చుండటానికి సంసిద్ధంగా ఉండాలి.
ఎందుకంటే ప్రతివాడు మనకు గొప్ప పాఠాలను నేర్పగలిగే ఉన్నాడు. నీచ జాతి వాని నుండి సుజ్ఞానాన్ని స్వీకరించు, వానికి సేవ చేసి పరమార్థాన్ని గ్రహించు అని మన స్మృతికర్త మనువు తెలుపుతున్నాడు. మనం నిజంగా మనువు యోగ్య సంతానం అయితే అతని ఆజ్ఞల అనుసరించి నడవాలి. ఐహిక ధర్మాలను కానీ పారమార్థిక ధర్మాలను కానీ మనకు బోధ చేయగల ఎవరి నుండైనా సరే నేర్చుకోవడానికి మనం సంసిద్ధంగా ఉండాలి. అట్లయినా మనం కూడా ప్రపంచానికి ఒక మహాధర్మాన్ని బోధించవలసి ఉన్నామనడం మరువరాదు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా మనకు జరగదు. అలా జరగగలదని ఇన్నాళ్ళు మూఢులమై భావించాం. అందుకు ప్రాయశ్చిత్తంగా 1000 ఏళ్ళు బానిసత్వం అనుభవించాం. మనం వెలుపులోకి పోయి మన అనుభవాలను ఇతరుల అనుభవాలతో పోల్చి చూసుకోకపోవడం, మన చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించకుండా ఉండడం మన బుద్ధి భ్రష్టమైపోవడానికి గొప్ప కారణం. అందుకు శిక్షణ అనుభవించాం. ఇంకా ఎన్నడూ అలా చేయమని లెంపలేసుకుందాం. భారతీయులు దేశాన్ని దాటి పోకూడదనే ఇట్టి మూఢ విశ్వాసాలు తెలివిలేని చిన్నపిల్లల లక్షణాలు. నెత్తి మీద మొట్టి అలాంటి వాటిని తొలగించాలి. మీరు ఎంతెంతగా దేశాన్ని దాటిపోయే ప్రపంచంలోని ఇతర జాతుల మధ్య సంచారం చేస్తారో అంతంతగా మీకు మీ దేశానికి క్షేమం కలుగుతుంది. కొన్ని శతాబ్దాలకు పూర్వమే ఇలా మీరు చేసి ఉంటే మీపై రాజ్యం చేయాలని ఉబలాటపడే ప్రతి జాతికి అడుగులకు మడుగులొత్తే దుర్గతి మీకు తప్పి ఉండేది. చైతన్యం యొక్క ప్రధాన చిహ్నం వికాసం. మీరు సజీవులై ఉండదలిస్తే వికాసం పొందాలి. వికాసం పొందడం మానితే మరుక్షణమే మృత్యువు మిమ్మల్ని మింగేస్తుంది. మీరు ప్రేమతో ప్రస్తావించినట్లు నేను అమెరికాకు యూరప్నకు వెళ్ళాను. జాతీయ జీవన పునరుద్ధరణకు వికాసానికి అదే మొదటి చిహ్నం కావడం వల్ల నేను వెళ్ళవలసి వచ్చింది. ఈ జాతీయ జీవన పునర్వికాసం ఆంతరంగిక వికాసం నన్ను విదేశాలకు నెట్టుకుని పోయాయి. ఇంకా ఇదే విధంగా వేల కొద్ది మందిని నెట్టుకుని పోతోంది. ఈ జాతి సజీవమై నిలవడానికి అలా జరగవలసిందే. ఈ నూతన చైతన్యం జాతీయ జీవన పునరుద్ధరణ చిహ్నాలలో అతి ప్రధానమైంది. ఈ నూతన చైతన్య వికాసం వల్లనే మానవజాతి సమిష్ట జ్ఞానరాశికి మన వంతుగా ఇవ్వవలసి ఉన్న భాగం, సామాన్య ప్రపంచోద్ధరణకు మనం అర్పించవలసి ఉన్న కానుక చెల్లించబడుతున్నాయి. ఇదొక క్రొత్త సంఘటన కాదు. యుగ యుగాంతరాల నుండి భారతీయులు కోపస్తంభండుకాల లాగా ఈ దేశం 4 హద్దుల లోపలనే సదా ముడుచుకొని కూర్చుని ఉన్నారని మీలో ఎవరైనా భావిస్తే అది చాలా పొరపాటు. అలా మీరు భావిస్తే మీ ప్రాచీన గ్రంథాలను మీరు చదవలేదన్నమాట. ఏ జాతి అయినా సజీవమై ఉండాలంటే తనకు కలదాన్ని ఇతరులకు ఇచ్చి తీరాలి. నీవు ప్రాణదానం చేసినప్పుడు నీ ప్రాణాలు నిలుస్తాయి. నీవు గ్రహిస్తే దానికి బదులుగా ఇతరులకు ఇచ్చి తీరాలి. తప్పదు. ఇన్ని వేల సంవత్సరాల నుండి మనం సజీవులమై ఉండగలిగామంటే తెలియని వారు ఎలా అభిప్రాయపడినా మనం ప్రపంచానికి ఎప్పుడు ఇస్తూ ఉన్నాం కనుకే. ఓకే ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండిలో మన ప్రస్తుత కర్తవ్యంలో పార్ట్ 1 అయింది. నెక్స్ట్ పార్ట్ 2 చెప్తాను. 42లో పార్ట్ 1 అయింది. నెక్స్ట్ 43 అయింది. సారీ ఫ్రెండ్స్, 43 అయింది. 43లో 43లో పార్ట్ 1 అయింది. నెక్స్ట్ పార్ట్ 44లో పార్ట్ 2 చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న ఈ వివేకానంద చెప్పిన ఈ సోదరిమణులారా లేవండి మేల్కోండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను చెప్తున్న ఈ లేవండి మేల్కోండిలో మిస్టేక్స్ ఏమైనా ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.